కానీ వెళ్ళండి మీరు, ఫాస్ట్గా వెళ్ళి బస్సు వెళ్ళిపోద్దండి, ఆపండి. వచ్చేస్తున్నారు, దిగుతున్నారని చెప్పి ఆ ఎదర సీట్లో కూర్చొని మీరు ఒక్క 5 నిమిషాలు ఉండండి అంకుల్ వచ్చేస్తున్నారని చెప్పండి. ఇంకో 2 బాటిల్ ఉన్నాయి, అవి తీసుకొస్తాం మేము, వెళ్ళండి మీరు. మేము నడుచుకొని వస్తాం, ఇటు పక్కనేగా, దూరం ఏంటి. అక్కడ మావే ఉన్నాడంట, కూర్చోండి బస్సులో. మీరు ఇంకా అటు మీటింగ్ వద్దు, వెళ్ళిపోండి, బస్సులో కూర్చోండి, మీరు తిరగొద్దు. ఓకేనండి, ఇప్పుడైతే మనం బయలుదేరుతున్నాము. అంటే మొన్న మనం హల్దీ ఫంక్షన్ చూసాం కదా, అది ఇప్పుడు దేనా అయితే పెళ్ళి అనమాట. ఈరోజు పిడుగురాళ్ళ దగ్గర గురజాలకి అయితే బయలుదేరుతున్నాం. అంటే ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది. బస్ ఇప్పుడైతే మనం మొగలరాజపురంలో ఉన్నామండి. బస్సు అయితే ఇక్కడ మొగలరాజపురం అమ్మ కళ్యాణ మండపం దగ్గర బస్సు పెట్టారు. ఇంకా ఇప్పుడు మనం ఫాస్ట్గా వెళ్ళి బస్సు ఎక్కాలి. మన వాళ్ళు ఇక్కడ సగం మంది ఎక్కుతారు, సగం మంది సితారా సెంటర్లో ఎక్కుతారండి. ఎక్కిన తర్వాత ఇంకా బయలుదేరి అయితే మనం గురజాల అయితే వెళ్ళాలి. అందుకని ఇంకా బయలుదేరుదాం. పిల్లలు అయితే వెళ్ళిపోయారు బస్సు దగ్గరికి, ఈలోపు పంపిస్తాము వెళ్ళి ఎక్కమని చెప్పి. ఇంకా మేము కూడా అయితే దిగిపోతున్నాం. పదండి, ఇంకా అయిందా? అయింది, పద. ఇంకా మిగతా వాళ్ళ సంగతి అక్కడ చూద్దాం, పదండి. పదండి రా, వస్తున్నాను. నువ్వు ఎప్పుడు పిలుస్తావా అని చెప్పి ఇక్కడే కూర్చొని చూస్తున్నా. వచ్చేస్తున్నాం. అప్పగింతలకు వెళ్తాం. పదండి రండి, ఫాస్ట్గా బస్సు వెళ్ళిపోద్దంట. చిన్నోడంలో మ్యాచింగ్ వేయలేదేంటి? మ్యాచింగ్ అక్కడ పెట్టుకున్నారు, ఇక్కడ వేసుకోలేదు. కుమారి నువ్వు మ్యాచింగ్ చేసుకున్నారు అయితే. పదండి పదండి, మావయ్య వెళ్ళిపోతున్నా అంటున్నాడు, బస్సు తీసేస్తుందని తొందర రండి అంటున్నాడు. అసలు వచ్చేది కూడా అయిపోయింది. నిజం రా, ఇప్పుడు బస్సులో ఏమన్నా ఇబ్బంది పెట్టిద్దాము. మీరు వెళ్ళండి. ఇదేనా మన బస్సు? మావయ్య ఉన్నాడుగా ఇక్కడ. బస్సు అయితే ఇదేనండి మనది. ఇక్కడైతే ఆల్రెడీ పెట్టేశారు, టైం అయితే అయిపోయింది. ఇంకా ఎక్కగానే బయలుదేరి వెళ్ళిపోవడమే అనమాట. పేరు మన వాళ్ళు ఇంకా రాలా అక్కడ. పదా, సీట్లు ఆపారా? కర్చీఫ్ వేసారా? ఈ సీట్లో నేను కూర్చుంటలేరా? ఈడే తీయడానికి బాగుండిద్ది. ఓకేనండి, మన వాళ్ళు అయితే ఇక నానిగడు వచ్చాడు, ఎక్కేసాడు. చిన్నోడు అమ్ములు వస్తుంది, పెద్దమ్మ కూర్చుంది. పిల్లలు అయితే ఇక్కడ పడుకుండిపోయినట్టున్నారు లోపల. మీరు బ్యాక్ సైడ్కి వెళ్ళిపోండి, వెనకమాల కూర్చోండి పిల్లలు. ఓకే, అయితే ఇక్కడైతే కొంతమంది ఎక్కుతున్నారండి. మిగతా వాళ్ళు అయితే మనం సితారా సెంటర్ వెళ్ళిన తర్వాత అయితే ఎక్కుతారు. ఇంకా వాళ్ళు వస్తే ఇక బయలుదేరిపోవడమే. వస్తున్నారా మాయా? చూసావా? నిదానంగా నడుచుకొని స్లోగా అయితే వస్తున్నారు మన వాళ్ళు. పెళ్లి నడక నడుక్కొని వస్తారేమే, ఫాస్ట్గా రాకుండా. పెళ్లికే కానీ పెళ్లి నడక నడుక్కొని వస్తున్నారా? ఆ ఫస్ట్ సీట్లోకి వచ్చాము, అక్కడ నాది. చిన్నవాడు 2వ సీట్లో కూర్చున్నాడు, అమ్మలోకి సీట్ ఆపాడు. ఫస్ట్ నీదా?
బస్సు అయితే బానే ఉందండి, చక్కగా సిట్టింగ్ కూడా నీట్ గా ఉంది. ఇంకేమన్నా రావాలా? అందరూ వచ్చేసినట్టేనా? ఇంకెవరు రారు ఇంకా? ఓకే, అందరూ వచ్చేసినట్టే. ఇంకైతే బయలుదేరదాం. మాయ డ్రైవర్ని పిల్లలు చెప్పేసి అయిపోయారు, ఇంక అందరూ వస్తారు. ఓకేనండి, ఇంకా బయలుదేరిపోదాం. ఓకే అండి, ఇప్పుడైతే బయలుదేరుతాం. ఇప్పుడైతే కరెక్ట్ గా రావణపాటి రింగ్ దగ్గర ఉన్నాము. ఇంకా మిగతా వాళ్ళు అయితే సితారా దగ్గర ఎక్కుతారు. ఇప్పుడైతే మన వాళ్ళు అందరూ కూర్చున్నారు. ఎక్కిన వాళ్ళ వరకు ఒక 10-12 మంది ఎక్కామా. మిగతా వాళ్ళు అక్కడ ఎక్కుతారండి సితారా సెంటర్ లో. అక్కడికి వెళ్ళిన తర్వాత దారిలో ఎక్కడైనా ఆపి టిఫిన్ చేసి బండిలో ఆయిల్ కొట్టించుకొని బయలుదేరాలి. టాయిలెట్కి వస్తే ఆపుతాం. ఓకే అండి, ఇప్పుడైతే అక్కడ మిగతా వాళ్ళని అయితే ఎక్కించుకుందాం. ఇప్పుడైతే మనం మౌలరాజపురంలో బయలుదేరిన తర్వాత అయితే మనం సగం మంది ఎక్కామండి ఫ్యామిలీలో. ఇంకొంతమంది అయితే సితారా సెంటర్లో ఎక్కుతారని చెప్పాం కదా. ఇప్పుడు మనం ఈ పైపుల్ రోడ్డు మీదుగా కబేలా నుంచి సితారా సెంటర్లో ఆపితే మిగతా వాళ్ళు అయితే అక్కడ ఎక్కించుకొని అక్కడ నుంచి బయలుదేరదాం. ఓకేనా? సరిపోయినాయి ఆ సీట్లు? అందరికీ కంఫర్ట్ గానే ఉన్నాయిగా? అయితే అమ్ములను వేరే సీట్లో కూర్చోబెట్టి సరిపెట్టుకుంటే ఎందుకు అంత కష్టపడి నువ్వు? ఇప్పుడైతే మనం సితారా సెంటర్కి వచ్చామండి. సితారా సెంటర్ లో కూడా ఇంకా మన వాళ్ళు ఎక్కాల్సిన వాళ్ళు అయితే మిగతా వాళ్ళందరూ కూడా అయితే ఎక్కుతున్నారు అనమాట. ఏంటి ఎక్కేసారు ఇంకా? అంతేనా? ఇంకొంతమంది ఉన్నారు, కొంచెం ఎదురున్నారంట. అక్కడ ఎక్కించుకొని ఇంకా మనం బయలుదేరిపోదాం. నేను కనపడలేదు కదా నాకు. ఎప్పుడు ఎక్కేసాడు? ఇక్కడ సితారా సెంటర్ దాటంగానే బస్సు అయితే ఆపేశారండి. ఇంకా మిగతా వాళ్ళు అయితే ఒక 15-20 మంది అయితే ఇక్కడ ఎక్కుతారని చెప్పాం కదా. ఒక 4 ఎక్కారు, మిగతా వాళ్ళు ఎక్కలేదు. వాళ్ళు వచ్చేసరికి ఒక గంట టైం అయితే పట్టిద్దంట. అందుకని చెప్పి లోపల అయితే అస్సలు గాలేయట్లేదు. ఇంకేం చేయాలో తెలియక కిందకి దిగి ఆలోచిస్తున్నాం. టైం అయితే 9 అయింది. మరి టిఫిన్ అయితే ఇక్కడ ఎక్కడన్నా బాగుండిద్దేమో తిందామని చూస్తున్నాం. ఇక్కడైతే ఎగ్జిబిషన్ ఏదో పెట్టినట్టున్నారు గ్రౌండ్ లో. ఆడేడి ఆ లాంగ్ ఎక్కడో చెప్తున్నాడుగా. శివాలయం సెంటర్కి వెళ్దాం టిఫిన్ చేయడానికి. కానీ ఇక్కడ ఏదో ఒకటి తినేస్తే పద్ధతి ఎదురా సితారా సెంటర్లో. ఇంకా ఇక్కడ ఎలాగో గంట పట్టింది కాబట్టి టిఫిన్ అయితే చేసేద్దాం అనుకుంటున్నాం. చూద్దాం ఇక్కడ ఏమన్నా మంచిగా ఉన్న టిఫిన్ దొరికితే తినేద్దాం. ఓకే, ఇక్కడ ఆపి 1 గంట పైనే అవుతుందండి. ఇంకా కొంతమంది రావాలి, చాలా మంది అయితే వచ్చేసారండి. కాకపోతే ఇక్కడ మనం ముందు అయితే గంట మంది ఎక్కాం కదా. టిఫిన్ చేసే వాళ్ళు కొంతమంది టిఫిన్లు అయితే చేసేద్దాం అంటున్నారు, కొంతమంది ఎదరికెళ్ళి తిందాం అంటున్నారు. బస్సు అయితే ఇంకా 10 సీట్లు దాకా ఖాళీ ఉన్నాయి. ఇంకా ఒక 5 అయితే రావాలి. వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. టిఫిన్ చేసేద్దామా? బాగుందా? ఇక్కడ పక్కనే ఇది. సరే అయితే మంచిది. ఇంకా బస్సు అయితే ఆగింది, ఒక 1 గంట పట్టిద్ది. ఇంకా జనాలు అయితే కొంతమంది రావాలండి, ఒక 10 మంది దాకా. సరే ఈ లోపు అయితే ఇంకా టిఫిన్ అయితే చేసేస్తే టైం అన్నా సేవ్ అయిద్ది అని చెప్పి టిఫిన్ చేద్దామని చెప్పి అయితే వచ్చాము. చిన్నబాబు తినేసావా? ఏం కావాలి తీసుకొని? నీకు నాని ఏడి? సరే అయితే టిఫిన్ అయితే ఏం కావాలి నీకు? పూరి చెప్పా. మొత్తం 4 ప్లేట్లు పూరి. టిఫిన్ చేసి టీ తాగేసరికి ఆల్మోస్ట్ మొత్తం తడిసిపోయాం చెమట్లకి. స్నానం చేసినట్టుగా అయిపోయింది.
ఇంకా టీ తాగేసి వెళ్తున్నామండి. మరి వీళ్ళు వచ్చారు రాలేదో చూద్దాం. వస్తే కనుక బస్సు ఎక్కి ఇంకా బయలుదేరిపోవడమే. తాగారా మీరు టీలు? డ్రింక్ తాగారా? టీ తాగా. చెమటే పట్టలేదు నీకు? నాకు అసలు మొత్తం తడిసిపోయింది. ఆ బస్సులో కూర్చున్నా తడిసిపోయే వాళ్ళం. ఎండ అయితే 10ంటికి అదిరిపోతుంది. మరి ఇక వెళ్ళేసరికి పరిస్థితి ఎలా ఉండిద్దో ఏంటో మరి చూద్దాం. అందరూ వచ్చేసినట్టే ఇంకా బయలుదేరదామా? ఇంకా ఎవరైనా మిస్ అయ్యారంట చూడండి. లోపల జరగండి. అందరూ ఎక్కేసామండి. ఇంకా బయలుదేరడమే లేటు. ఏమండి ఒక్క నిమిషం ఆపండి. అందరు కూర్చున్నాక ప్రే చేస్తారండి. ఓకే కానివ్వండి. లోపల తిరిగి ఫ్రీగా కూర్చోండి ఎవరి సీట్లో వాళ్ళు. భవానీపురం బంకులో అయితే ఆపామండి. ఇప్పుడు స్టార్ట్ అయిపోయాం. టిఫిన్ అన్నీ చేసి అందరూ బయలుదేరిపోయిన తర్వాత ఆయిల్ అయితే కొట్టేస్తున్నారు బస్కి. ఆయిల్ కొట్టించగానే ఇంకా బయలుదేరి ఇంకా ఎక్కడ ఆపే పని లేదు, వెళ్ళిపోవడమే. మన వాళ్ళందరూ అయితే చక్కగా కబుర్లు కాలక్షేపంతో మీటింగ్ ఏం చేయకుండా నిద్రమోహాలు వేసుకొని కూర్చున్నారండి. ఆటలు ఎవరన్నా పాడతారా? నన్నే పాడేయమంటారా? నువ్వే పాడు. చూడాలి వచ్చాలా చెక్క పాడరా. కనకదుర్గ ఫ్లైఓవర్ అయితే ఎక్కామండి. ఇప్పుడు మనం కనకదుర్గ ఫ్లైఓవర్ దాటి కనకదుర్గ ఫ్లైఓవర్ దాటాక మళ్ళీ మనం హైవే ఎక్కి బస్ స్టాండ్ నుంచి వారం దాటాక గుంటూరు హైవే అయితే ఎక్కేస్తాం. చూపించకూడదు. ఇదిగోండి ఇది ఎక్కడికి వచ్చామండి? ఇది గుంటూరా? నంబూరు కలవరి టెంపుల్. ఇదిగోండి అదిగోండి నంబూరు కలవరి టెంపుల్. ఇదైతే హైవే అని. ఇప్పుడు మనం ఎక్కడ వెళ్తాం నెక్స్ట్? గుంటూరా? ఇప్పుడు వచ్చేది గుంటూరు. గుంటూరులో 2 కార్లు ఎత్తేసాడు చిన్నోడేమో. ముక్కులో పెడతారు తీసుకొచ్చి. అమ్ములక్క నాకు చెప్పింది పడుకునే సీట్లు రా, పడుకొని వెళ్దాం అంది. ఇక ఎక్కడ పడుకుని పో కింద. ఇక చూడు మరి రాలిపోతున్నాడు చిన్నాడు ఎందుకలాగా. వాళ్ళు మళ్ళీ రానివ్వరు దిగితే.
ఇదిగోండి ఈరోజు మనం అయితే సత్తెనపల్లి దాకా వచ్చాము. ఇది నామినేషన్ ఆఖరి రోజు అంట. ఇక్కడ జగనన్న ఫ్యాన్స్ అయితే మామూలుగా లేరు. చాలా హడావిడిగా ఉన్నాయి రోడ్లు మొత్తం. ప్రతి చోట బిర్యానీ చికెన్ చక్కగా వచ్చిన జనాలందరికీ పెడుతున్నారు. కాకపోతే అక్కడ మనం దాటేసాము, చూపించలేదు. ఇదిగోండి చూసారా, సత్తెనపల్లి మొత్తం చాలా అంటే చాలా హడావిడిగా ఉంది. సత్తెనపల్లి జస్ట్ క్రాస్ చేసామండి. సత్తెనపల్లి దాటంగానే ఇక్కడైతే పోలీసులు అయితే బస్సు అయితే ఆపేశారు. ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అంటే ఇక్కడ నామినేషన్ అయితే వేస్తున్నారనమాట ఇవాళ. అందుకని చెప్పి ట్రాఫిక్ అంతా ఆపేశారు. దానివల్ల అయితే ఇక్కడ ఆపంగానే ఇక్కడైతే ఆపోజిట్ లో అయితే ఒక కొట్టు ఉంది. ఇక మన వాళ్ళందరూ ఈ కొట్టు దగ్గరికి వెళ్ళి డ్రింక్స్ ఇవన్నీ కొనుక్కొని చక్కగా తెచ్చుకున్నారు. అదర్ చూసారు కదా, మొత్తం ట్రాఫిక్ అయితే ఆపేశారు. ఎంత దూరం ఆపారు బాబాయ్? చాలా దూరం ఆపేసినట్టున్నాడు. ఆయన రావాలేమో, అయితే ఆయన వచ్చి వెళ్ళే వరకు ఆపుతారేమో. గ్రూప్ లో అయితే ఇక్కడ కూర్చున్నాడు. బాబాయ్ ఏమో ఎండకు తట్టుకోలేక తిండి కప్పుకున్నాడు. అందరూ ఇంకా మూంగాలు, లేస్ ప్యాకెట్లు, లిటిల్ హార్ట్స్, థమ్స్అప్లు, స్ప్రైట్లు, లిమ్కాలు, హ్యాపీ ఫిజ్లు అన్ని కొనుక్కొని చక్కగా రిలాక్స్ గా తాగుతున్నారు. కొంచెం ఎదరగలం కానీ మళ్ళీ ఆపమంటారు అన్లోడింగ్ కి. నామినేషన్ వేయడానికి ఆయన వచ్చే వరకు తీరు ఏం తిన్నాయి. కమలకే తాగావు డ్రింక్? డ్రింక్ వద్దు నాకు, అది కావాలి. ఎక్కడ అందరూ? ఎండ అయితే మామూలుగా లేదు, అదిరిపోతుంది. బస్సు కనుక ఆగితే చెమట్లు పట్టేసి అసలు మొత్తం తడిసిపోతున్నాము. ట్రాఫిక్ ఆపేయడం వల్ల ఇక్కడ బస్సు కాసేపు ఆపేయడండి, అస్సలు ఉండలేకపోతున్నాం. ఆ వేడికి తట్టుకోలేక ఏం తింటున్నారో ఎంత తింటున్నారో తెలియకుండా జంతికలు, మూంగాలు తెగ తినేస్తున్నారు మా వాళ్ళు అయితే. వాళ్ళు ఒక్కొక్క రకం 10 ప్యాకెట్లు తెచ్చుకున్నారు. 4 రకాలు నిదానంగా తింటున్నారు. వాడి దగ్గర అయితే ఒక దండే ఉంది.
ఓకే ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు దాదాపు సత్తెనపల్లి దాటామండి. ఎండ అయితే మామూలుగా లేదు. ఇప్పుడైతే ఇక్కడ ఆయన పేరేంటండి, అంబటి రాంబాబు గారు నామినేషన్ వేస్తున్నారంట. ర్యాలీ జరిగింది, చాలాసేపు అయితే అక్కడ ఎండలో ఆపేశారు. ఇక వడదెబ్బది ఇది ఒక్కొక్కరికి ఎస్ట్ వచ్చి 2 కాళ్ళు పైకి ఎత్తేసారు అనమాట. ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ అయింది. నాకు తెలిసి దగ్గర ఇంకా 75 కిలోమీటర్లు అయినా సరే వెళ్ళాలి. ఇంకా ఎండ మాత్రం అదిరిపోతుంది అసలు. మన దరిద్రం ఏంటంటే ఈరోజే ట్రాఫిక్ ఎక్కువయ్యి ఈ బస్సు ఆగిపోవడం అనమాట. లేదంటే ఈ పాటికి దగ్గరగా వెళ్ళిపోయేవాళ్ళం. ఇక చూడాలి, నాకు తెలిసి ఈజీగా 2 గంటలు పట్టేసింది కదా వెళ్ళేసరికి. మా ఆయనకైతే నోట్లో మాట్లాడట్లేదు, సైలెంట్ అయిపోయాక. ఎండగా వడదెబ్బ తగిలేసినట్టుగా కళ్ళు పచ్చబడినాయి, మొహం నల్లబడింది, కళ్ళు పచ్చబడినాయి. ఇక అందరూ కూడా ఇక అవన్నీ కవర్ చేసుకోవడానికి ఈ ఎండని, ఈ వడదెబ్బని జోకులు వేసుకుంటున్నారు, కాసేపు మాట్లాడుకుంటున్నారు అందరూ. పిడుగురాల్లో ఇంకా మనకు ఒక 20 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు ఉందండి. దగ్గరకు వస్తాం. కాకపోతే ఈలోపు మన వాళ్ళందరూ గాలి ఆడక ఈ ఎండకి ఈ వేడికి శుభ్రంగా చాలా మంది పడుకుండిపోయారు. చిన్నబాబు కూడా పడుకుండిపోయాడు. వీళ్ళు కొంతమంది మాత్రం మాట్లాడుకుంటున్నారు, మిగతా వాళ్ళందరూ సై లేకుండా పడుకున్నారు. ఇప్పుడు అక్కడ ఊరెళ్ళంగానే లేపాలన్నమాట వాళ్ళని. ఆల్మోస్ట్ దగ్గరకు వస్తామండి, ఒక 10 నిమిషాల్లో అయితే వెళ్ళిపోతాము పెళ్లి దగ్గరికి. వెళ్ళగానే అక్కడ ముందైతే ఫోన్ చేయాలి. ట్రాక్ అయితే వచ్చింది ఇక్కడ. ఇది గుంటూరు నుండి మాచర్ల ట్రాక్ అనమాట, రైల్వే ట్రాక్. ఎండ అయితే అద్దిరిపోతుందండి ఇక్కడ పిడుగురాళ్ళ మాచర్ల దగ్గరలో. మామూలుగా లేదు అసలు ఎండ. గురజాల మనం వచ్చిన పెళ్లి బ్యానర్ అయితే ఇదండి, చూస్తున్నారు కదా. ఇప్పుడైతే మనం ఇక్కడ గురజాల బస్ స్టాప్ ఆపోజిట్లో అయితే దిగాము. వచ్చేసరికి కరెక్ట్గా 4 గంటలు పట్టింది టైము. బాగా లేట్ అయిపోయింది ట్రాఫిక్ వల్ల. ప్లస్ ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అవుతుందండి. ఇంకా మన వాళ్ళు దిగారు. ఎండ అయితే అదిరిపోతుంది ఇక్కడ. పల్నాడు డిస్టిక్ అంట ఇది గురజాల. ఇక నడుచుకొని వెళ్తున్నాం, కొంచెం ఎదరికి వెళ్ళాలన్నమాట. ఒక 1/2 కిలోమీటర్ ఉండిద్ది. అక్కడికి వెళ్తే అక్కడైతే మనకి రూమ్స్ అయితే ఉన్నాయి. అక్కడైతే మనం కొంచెం కాళ్ళు చేతులు కడుక్కొని కొంచెం ఒక ముద్ద అన్నం తినేసి ఫ్రెష్ అయ్యి మళ్ళీ కళ్యాణ మండపం దగ్గరికి అయితే వెళ్ళాలండి. ఇప్పుడైతే మనం వచ్చాం, నడుచుకొని వెళ్తున్నాం. ఎండలో ఎండ అయితే అద్దిరిపోతుంది, మామూలుగా లేదు. మా వాళ్ళు ఇంకా నిదానంగా వస్తున్నారు కొంతమంది. రండి ఫాస్ట్గా, ఎండకి మనం వెళ్ళాం. బస్సు వచ్చింది, ఇల్లే ఇచ్చేసారు. బస్సు పట్టదా అని నడిపిస్తున్నారు. చాలా మంది ఉన్నారుగా, మన వాళ్ళే ఉన్నారుగా. ఒక ర్యాలీకి వచ్చినట్టు తెలియట్లేదు. రండి నడవండి. ఇప్పుడైతే మనం ఈ 1/2 కిలోమీటర్ అయితే నడుచుకొని అయితే వచ్చేసామండి. మనం గురజాలలో మనం ఇక్కడ కాదంటున్నాడు. మళ్ళీ ఈయన వచ్చి మావయ్య పక్క సందులోకి వెళ్ళాలంటున్నాడు. చర్చి అయితే ఇది బ్యానర్ ఉంది కదా మనది ఇక్కడ.
ఈ పక్క సందులోంచి అయితే మరి ఇంటికైతే వెళ్ళాలంట. మా ఇక్కడ కాళ్ళు చేతులు అయ్యా కడుక్కొని రమ్మన్నారుగా, వద్దా? సరే పదండి, డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోదాం. అది వచ్చేసామండి. ఇప్పుడు మనం ఇల్లు అయితే ఇదన్నమాట, పెళ్ళికి ఇల్లు అయితే ఇది. మనం ఇప్పుడైతే రీచ్ అయిపోయాం. ఇంటి దగ్గరికి వచ్చండి. ఇక్కడికి ఏంటి ఫోన్ హీట్ ఎక్కిపోతుంది ఏంటి? ఓకేనా, కడుక్కున్నావా? వెళ్ళి కూర్చో, ఇంకా ఫోన్ చేద్దాం. ఇప్పుడైతే ఇంటికి వచ్చాం. ఇక్కడ ఇంటి దగ్గర అయితే ఫ్రెష్ అయ్యి ఇంకా రాగానే ముందు అసలు ఇంకా ఏమీ ఆలోచించకుండా ఆకలేస్తుంది కాబట్టి ముందు భోజనాలు అయితే ఏర్పాటు చేశారు వాళ్ళు. ఇంకా బాగా ఆకలి మీద ఉన్నారు, ఇంకా కూర్చుని పోతున్నాం భోజనం చేయడానికి. భోజనాలు అయితే తినేస్తున్నారు. ఇక పిల్లలు అయితే బాగా ఆకలి మీద ఉన్నారు కదా, 3 అయిపోతుందండి టైము. పప్పు, ఒక టమాటా పచ్చడి, ఒక గోంగూర పచ్చడి, చక్కగా వైట్ రైస్ అయితే రెడీ చేసి ఉంచారు మేము వచ్చేసరికి. ఈ ప్లేట్లో త్వరగా ఇచ్చేమని లేదా భోజనాలు చేసిన తర్వాత మేమైతే కనుక ఇంకా ఇక్కడ చర్చి దగ్గరే పెళ్ళండి. ఇంకా ఇక్కడే చూస్తున్నారు కదా బయట ఆ బాత్రూమ్స్ అవి కనబడుతున్నాయి. ఇంకా ఆ బాత్రూమ్స్లో స్నానాలు అవి చేసి రెడీ అవ్వమని చెప్పి ఇక్కడ పంపించారు. ఇక్కడ చర్చి దగ్గరికి అయితే వచ్చాము. పెళ్ళి అయితే సాయంత్రం 4 గంటలుగా అన్నారు మరి, కాకపోతే ఇప్పుడు 4 దాటుతుంది. కాకపోతే ఇంకా ఏమి స్టార్ట్ చేయలేదండి. ఇంకా వచ్చిన వాళ్ళందరం మేమందరం ఇంకా లేడీస్ అయితే ఇక్కడ స్నానం చేసి బట్టలు మార్చుకోవడానికి రూమ్ లేదని చెప్పి అక్కడ కళ్యాణ మండపం దగ్గర రూమ్స్ ఉంటే ఇంకా అక్కడైతే స్నానాలు చేసి వస్తామని ఆటోల్లో వెళ్ళారండి. ఒక 2 ఆటోలు వేసుకొని ఇంకా మా వాళ్ళందరం అయితే ఇక్కడ కూర్చున్నాం అనమాట. ఇంకా మరి ఇక్కడ అడవిడి పెళ్ళి ఏం స్టార్ట్ అవ్వాలా, మేము విజయవాడ నుంచి వచ్చిన వాళ్ళం మాత్రం అయితే ఇక్కడ ఉన్నాము. స్నానాలు అయితే చెయ్యాలి. ఆ బాత్రూమ్ అది మరి ఇంకా ఆ బాత్రూంలో చేసేటివి. ఈ రేకులు అయితే కనుక పైన మొత్తం ఫ్యాన్లు తిరుగుతుంది కదా, చూస్తున్నారు కదా, ఇవన్నీ ఐరన్ రేకులు అండి. ఈ ఐరన్ రేకులు అయితే హీటు మామూలుగా దిగట్లా. అందులో ఇది పల్నాడు జిల్లా, ఎండ అయితే విపరీతంగా ఉంది, బాగా హీట్ అయితే దిగిపోతుంది. కింద ఏమో ఇది మామూలు పట్ట వేశారు, కింద నాపరాయి ఉంది. నాపరాయి హీటు కూడా అదిరిపోతుంది. కింద నాపరాయి హీటు, పైన అయితే రేకులు హీటు. మనకి ఇంత వేడి లేదు కాబట్టి విజయవాడలో మనం ఎండకైతే తట్టుకోలేక అల్లాడిపోతున్నట్టుంది. పిల్లలకు కానీ మనకు కానీ బాగా భయంకరమైన వేడి అయితే ఉంది. ఇంకా ఈ ఓపెన్గా ఉన్నాయి కాబట్టి కొంచెం గాలి అయితే వేస్తుందండి, లేకపోతే అస్సలు అయితే ఉండలేము. ఇప్పుడు టైం 4 దాడుతుంది, అయినా ఇక్కడైతే చల్లబడలేదన్నమాట, బాగా వేడిగా ఉంది. అలవాట్లేదు కాబట్టి మనం అస్సలు తట్టుకోలేకపోతున్నాం. చూస్తున్నారు కదా చర్చి అయితే ఇదండి. పైన అయితే ఐరన్ రేకులు, ఆ చివర అయితే స్లాబ్ ఉంది చర్చికి. ఇప్పుడు పెళ్ళి అయితే కనుక ఇక్కడ చేస్తారు ఆ స్టేజీ మీద. ఇంకా జనాలందరూ ఇక్కడ కూర్చుంటారు అనమాట. ఇలాగా చూస్తున్నారుగా, చర్చి అయితే పెద్దదేనండి. ఒక 200 మంది పడతారు లోపల, బయట ఒక 100 మంది కూడా కూర్చోవచ్చు, పెద్దదే. ఇక ఆడవాళ్ళు అయితే స్నానం చేసి వచ్చిన తర్వాత మేము కూడా ఇక్కడ ఇంకా రెడీ అయిపోతాం. ఈలోపు చూద్దాం మ్యారేజ్ మరి స్టార్ట్ అయిన తర్వాత. చూశారు కదా, ఇప్పుడైతే మనం గురజాల అయితే వచ్చేసామండి. ఇప్పుడు గురజాలలో అయితే ఉన్నాం. ఇంకా ఇక్కడ మనం పెళ్ళి అయితే నెక్స్ట్ కార్యక్రమం అయితే ఇంకా పెళ్ళి అనేది అయితే చాలా గ్రాండ్గా చాలా బాగా జరిగింది. అదైతే నెక్స్ట్ వీడియోలో చూడండి. ఈ వీడియో అయితే కనుక లెంత్ ఎక్కువ అయిపోతుందని ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నా. మా ప్రయాణం అది ఎలా జరిగింది ఏంటన్నది మీరు ఒక కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీరు కొత్తగా ఎవరన్నా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. పెళ్ళి అయితే చాలా
బాగా జరిగింది. అది ఆ వీడియో కూడా మిస్ అవ్వకుండా కంపల్సరీ చూడండి. బాయ్.